రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్ కలిగి జీవించాలని, అన్ని విషయాల్లో అభివృద్ధి క్షేమం మీకు మీ కుటుంబాలకి కలగాలని దేవుని సన్నిధిలో మేము ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి, మన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాం. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునండి. మీరును శరీరులతో ఉన్నారు కనుక కష్టమును అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకునండి. చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి గొప్ప విషయం ఏంటి తెలుసా? హెబ్రీయుల సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అలాగే కష్టాలు అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకోండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది బంధకాలను అనుభవిస్తున్నారు కదా, భయంకరమైనటువంటి బంధకాల్లో జీవిస్తున్నారు. సాతాను సంఖ్యలలో, సాతాను కబంధాస్తాలలో బంధించబడి జీవిస్తూ ఉన్నారు. వారి కోసం మనం ఏం చేయాలంటే వారి కట్లు తెగిపోవాలని, వారి బంధకాలు ఊడిపోవాలని, వారి సంఖ్యలు తెగిపోవాలని దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్లో దేవుని బిడ్డలారా, పేతురు ఒకసారి సంఖ్యలతో బంధించబడి చెరసాలలో వేయబడ్డాడు. ఈ విషయం మనకు బాగా తెలుసు. బంధకాలతో బంధించబడ్డాడు పేతురు కోసం సంఘం అయితే అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు విడుదల అవ్వాలని, బంధకాల నుండి బయటకు రావాలని, సంఖ్యల నుండి బయటకు రావాలని, చెరసాల నుండి బయటకు రావాలని సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అద్భుతం కదండి. పేతురు సంఖ్యలు తెంచబడి బంధకాలు ఊడిపోయి ఆ చెరసాల్లో నుండి బయటకు వచ్చాడు. ఎలా రాగలిగాడు? సంఘం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దేవదూతను పేతురు దగ్గరికి నడిపించి చెరసాల్లో ఉన్న పేతురును బయటికి తీసుకుని రాగలిగాడు. ఎంత అద్భుతం దేవుని బిడ్డలారా! అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. ప్రార్థనకు ఉన్నటువంటి బలము ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఎవరైనా బంధకాలతో బంధించబడి ఉంటే, సంఖ్యలతో బంధించబడి ఉంటే, అంటే ప్రార్థన చేస్తే అద్భుతంగా వారి సంఖ్యలు, బంధకాలు ఊడిపోతాయి. సందేహం ఏం లేదు. బైబిల్లో చూడగలం కదా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, శీల కూడా బంధకాలతో బంధించబడిన వారై బండలకేసి బిగించబడ్డారంట, సెరల వేయబడ్డారు. వారు మధ్యరాత్రి వేళ లేచి దేవునికి కీర్తనలు పాడుతున్నారని దేవుని వాక్యం అంటుంది. వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉండగా దేవుని అద్భుతం చూడండి. దేవుని మహిమ దిగువచ్చి, దేవుని ప్రసన్నత దిగువచ్చి చెరసాల గోడలన్నీ కూలిపోయినాయి. వారి బంధకాలన్నీ ఊడిపోయినాయి, వారి సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. పౌలు గారి సంఖ్యలే కాదండి, శీలా గారి యొక్క సంఖ్యలే కాదండి, వారితో ఉన్న ఖైదీల యొక్క బంధకాలన్నీ ఊడిపోయినాయి. ఎంత అద్భుతమో చూడండి. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ బంధకాలు ఊడిపోవడమే కాదు, నీ సంఖ్యలు ఊడిపోవడమే కాదు, నీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోతాయి. అవి ఏ బంధకాలైనా, రోగం అనే బంధకాలైనా, వ్యాధులనే బంధకాలైనా, అప్పులనే బంధకాలైనా, ఆర్థిక పరిస్థితులనే బంధకాలైనా, ఎటువంటి బంధకాలైనా, ఎటువంటి సంఖ్యలో నువ్వు బంధించబడి ఉన్నా దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన చేయగలిగితే బంధకాలన్నీ ఊడిపోతాయి. ఈరోజు నీ బంధకాలన్నీ ఊడిపోలాగన నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన కరుణామనికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని విని ఉన్నారో వారి బంధకాలన్నీ తెంచండి ప్రభువా, వారి సంఖ్యలన్నీ తెంచండి, వారి కుటుంబాలను దీవించండి, వారి ప్రతి అవసరత నీ మహిమలో తీర్చి అద్భుతం చేసి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.